ఈరోజు మా మమ్మీ పబ్బిళ్ళలు ఎట్లా చేయబోతున్నామో చూపిస్తుంది. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, తెల్ల నువ్వులు, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, బటర్, పుట్నాల పప్పుల పొడి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. అందులోకి 1/2 గ్లాసు పుట్నాల పప్పుల పొడి వేసుకున్నాను. దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, నూగులు, తెల్లగడ్డ, దంచుకున్న తెల్లగడ్డ, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు. దీన్ని నేను ముందుగానే 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేత్తో బాగా అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. బటర్ లేదంటే కాంచిన నూనెలు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి గోరువెచ్చటి నూనెను ఈ విధంగా దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులో ఉప్పు టేస్ట్కి సరిపోయేంత ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఉప్పు సరిపోయింది అనిపిస్తే అందులోకి ఈ విధంగా కలర్ వచ్చేలా కాల్చుకోవాలి నీట్గా గైస్. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. ముందు గిన్నెతో ఇలా ప్రెస్ చేసి బౌల్ పెట్టుకొని రౌండ్ బౌల్ ప్రెస్ చేసి మన చేతితో అంతే అండి. క్రిస్పీగా మన ఇంట్లో రుచిగా తయారైన పబ్బిళ్ళలు